అవి చూసిన లిప్ కిస్ చేసుకుంటారు. చింటూ పబ్లిక్లో పబ్లిక్లో లిప్ కిస్ ఇయ్యదు, యూట్యూబ్లో ఇస్తారు అందరు. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5:26 అవుతుంది. 5కి అలారం పెట్టుకున్నా కానీ 5:30 అయిపోయింది లేచే వరకు. ఫేస్ వాష్ చేసుకున్నా. సో నౌ టైమ్ టు జిమ్. సో లెట్స్ గో టు జిమ్. జిమ్ పోవడానికి జిమ్ బ్యాగ్ అండ్ షూస్ కూడా వేసేసుకున్నా. లెట్స్ గో టు జిమ్. టోపీ కూడా పెట్టుకున్నా. ఫుల్ చలి పెడుతుంది, అస్సలే చలికాలం. అండ్ మార్నింగ్ అయితే చలి సావా కొడుతుంది బ్రో. చూడండి గైస్, మొత్తం ఎంత చీకటి ఉంది. 5:30 మన చీకటి ఉంటుంది. సో ఇదే మన రా ఫిట్నెస్ యూనిసెక్స్ జిమ్. లైటింగ్ చక్కగా కనిపిస్తలేదు, నేను పైకి పోయినాక చూపిస్తా మొత్తం. సో గాయస్, ఇది మన సెల్లార్ అనమాట. మొత్తం బండిలో పార్క్ చేసుకోవచ్చు. ప్రజెంట్ బిల్డింగ్కి ఎవరు లేరు, మొదలు మన ఫ్లోర్ మాత్రమే నడుస్తుంది కాబట్టి మొత్తం సెల్లార్ మనదే. పైకి వెళ్ళి జిమ్ చూపిస్తా. సో దిస్ ఈజ్ అవర్ జిమ్ అనమాట. చూడండి ఎంత పెద్దగా స్పేషియస్ ఉందో. ఇక్కడ ఎంట్రన్స్లోనే రిసెప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఎక్విప్మెంట్స్, వర్కౌట్. ఆడ అన్న ట్రైనింగ్ ఇస్తుండు. అండ్ ఇదన్నమాట ముచ్చట. సో టైం ఆల్రెడీ 5:40 అవుతుంది. సో ఇక వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనది బ్యాక్ వర్కౌట్ చూపిస్తాను. నేను బ్యాక్కి ఏమేమి వర్కౌట్ చేస్తాను అనేది. మీకు మొత్తం రా ఫిట్నెస్ జిమ్ అనేది చూపిస్తా. ఫ్రమ్ ఎంట్రన్స్ నుంచి మొత్తం చూపిస్తా. ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ దిగంగానే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంటర్ అయిన పక్కకి రైట్ సైడే రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇది మన డెడ్ లిఫ్ట్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేబుల్ ఆర్మ్స్ మిషన్ ఉంది. అండ్ కేబుల్ ప్రెస్ మిషన్ కూడా ఉంది. పెద్ద ఉంటుంది కొంచెం. ఇది మన దగ్గర 2 ఉన్నాయి, ఇంకోటి అక్కడ ఉంది. అండ్ ఇది మన టీ బార్ మిషన్. అండ్ ఇది మన పెగ్ ఫ్లై మిషన్. చెస్ట్కి మంచిగా ఉంటుంది, మంచిగా చేయవచ్చు చెస్ట్ వర్కౌట్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాట్ పుల్ డౌన్ అండ్ సీటెడ్ రోప్ కంబైన్ ఉంటుంది మిషన్. అండ్ దాని తర్వాత ఇప్పుడు చీకటి కాబట్టి ఏం కనిపిస్తలే, కానీ వ్యూ మాత్రం బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కుత్బుల్లాపూర్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ట్రెడ్మిల్స్, కార్డియో సెషన్. ఇది మొత్తం కార్డియో సెషన్. ఇంత ప్లేస్ ఉందా, ఇదంతా కూడా కార్డియోకే యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ పక్కకి రాగానే డంబుల్ ఏరియా, మొత్తం ఇదంతా డంబుల్స్ ఏరియా. ఇక ఇక్కడ ఉంటుంది చెస్ట్ మిషన్, ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్, డిక్లైన్ చెస్ట్ ప్రెస్, అండ్ అడ్జస్టబుల్ బెంచ్ అండ్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇక్కడతో మన చెస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన లెగ్స్ మిషన్ అనమాట. మొత్తం లెగ్స్ మొత్తం ఎన్ని ఉంటుంది. స్మిత్ అండ్ లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ లెగ్ ప్రెస్. అండ్ మన జిమ్లో మోస్ట్ అట్రాక్టివ్ ఐటమ్ ఒకటి ఉంటుంది, అట్రాక్టివ్ లైట్. అండ్ దట్ ఈస్ రా ఫిట్నెస్ బోర్డ్. ఎట్లా క్రేజీ ఉంది, ఏమైనా సెక్సీ. సో దిస్ ఈజ్ అవర్ జిమ్. సో విజిట్ అవర్ జిమ్, రా ఫిట్నెస్ కుత్బుల్లాపూర్. కమెంట్ చేయండి జిమ్ ఎట్లుంది, ఏంది కథ అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ. 1 అవర్లో క్లైమేట్ మొత్తం వెలుగు వచ్చేసింది. గుద్దేస్తారు అది మొత్తం క్లైమేట్ తెల్లారిపోయింది. ఓ గాయ్స్, ఫుల్ చలి పెడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. బికాజ్ వర్కౌట్ చేసినాక స్నానం ఖచ్చితంగా చేయాలి, లేదంటే బాడీ మొత్తం ర్యాషెస్ వచ్చి బాడీ ఖరాబ్ అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళి స్నానం చేద్దాం. ఈ వెదర్కి అయితే స్నానం అస్సలు చేయబుద్ది కాదు, బట్ చేయాలి, తప్పదు. ఏ చింటూ, వీడు మా గల్లి కుక్క. ఇక్కడ వీడు మన గల్లి కుక్క. వీడు సుల్లిగాడు. వీడు ఎందుకంటున్నా అంటే వాడు చూసిన వాడిని ఎప్పుడు వాడిని డామినేట్ చేస్తాడు. చింటూ ఎంత సైలెంట్ ఉన్నాడు వీడు. రే ఎక్కబే, ఎక్కుతేమరా, పైకి ఎక్కుతేమరా. అవి చూసిన లిప్ కిస్ చేసుకుంటారు. చింటూ పబ్లిక్లో లిప్ కిస్ ఇయ్యదు, యూట్యూబ్లో ఇస్తారు అందరు. చింటూ, నీకు వచ్చినప్పుడు బిస్కెట్ కాదు. చింటూ వీడు మా గల్లీ కుక్క. మీకు మా కుక్క, మా ఇంటి కుక్క అని చూపిస్తా. వెయిట్.
దిస్ ఈజ్ మన గల్లీ. స్లోగా వెళ్ళాలి, గల్లీలో పిల్లలు ఉంటారు. సో గో స్లో, రైట్ స్లో, బీ సేఫ్. సో గాయస్, ఇంటికి అయితే వచ్చేసినాం. మా ఇంటి కుక్క అని చూపిస్తా. మ్యాక్స్, 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 వీడు మా ఇంటి కుక్క. లైట్ వేస్తారు, కనిపిస్తారు. యా, చూడవచ్చు. వీడు మా ఇంటి కుక్క. ఎట్లా గబ్బు గబ్బు. బయట చింటుకడ అన్నట్టు ఉంటాం. మంచిగా ఉండు. ఈడ గబ్బు గబ్బు ఉంటాడు. గబ్బు గబ్బు. స్నానం చేయలేవా? ఆల్రెడీ స్నానం చేసుకోవాలి ఉందిలా? స్నానం చేసుకోవాలి ఉందిలా? నీకు సెన్స్ లేదా? మ్యాక్స్ విన్ పేరు, మ్యాక్స్. ఎలా ఉంది మ్యాక్స్? క్యూట్ ఉండదు? ఎట్లా క్యూట్ ఉండదా? తీసుకుని కరుస్తాడు. సో బీ సేఫ్ ఉండాలి. సో ఇది అనమాట ముచ్చట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.